పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, ఈవేళ మన కేంద్ర ప్రభుత్వం వారు ఏమైతే రైతులకు మేలు జరుగుతాయి అని చట్టాలు తీసుకొచ్చారో, ఆ నూతన వ్యవసాయ చట్టాలు 3 కానీ, వాటితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టం కానీ, ఇవన్నీ కూడా ఇవి మా రైతులకు మేలు కాదు, మా రైతులకు కీడు జరుగుతుంది, ఇవి మా రైతులు కూడా వరాలు కాదు, మా రైతులకు శాపాలు, మాకు ఉరితాళ్ళు అని ఈవేళ ఢిల్లీలో, పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఆ దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఈవేళ ఢిల్లీలో అమోఘమైన ఉద్యమం జరుగుతుంది. ఓ కేంద్ర ప్రభుత్వం వారు ఈ 3 చట్టాలు మీరు తీసుకురావడం వల్ల మొత్తం భారతదేశంలో ఉన్న వ్యవసాయం అంతా కారుపటమయమైపోతుంది. అంతేకాదు, ఏమైతే వాణిజ్య పరంగా మీరు వెసులుబాటు కల్పిస్తున్నారో ఆ వెసులుబాట్ల వల్ల వాళ్ళు మొత్తం పంటనంతా కూడా రైతుతో తక్కువ ధరకుని నిల్వ చేసి ఒక కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలకి చాలా ఎక్కువ రేట్లు అమ్మేసి ఇటు రైతులను అటు ప్రజలను కూడా చాలా డ్యామేజ్ చేస్తారు. కాబట్టి దయించి ఈ చట్టాలను మీరు వెంటనే రద్దు చేయండి. దాంతోపాటు మీరు ఏమంటున్నారండి, ఒకే భారత్ ఒకే మార్కెట్ అంటున్నారు. మీరు రైతు తను పండించే పంటని దేశంలో ఎక్కడ నమ్ముకోవచ్చు, ఏ రేటుగా నమ్ముకోవచ్చు అంటున్నారు. ఈవేళ భారతదేశంలో 75% ఉన్న వ్యవసాయ రంగం 60%కు వచ్చింది. 60%లో కూడా కౌలు రైతులు ఈవేళ 42%కు వచ్చారు. మ్యాక్సిమం ఒక 5% భూస్వాములు 100-200 ఎకరాలు తప్పితే రిమైనింగ్ వారందరూ కూడా 90% చిన్నకారు సన్నకారు రైతులే. భారతదేశంలో కౌలు రైతులే, ముఖ్యంగా 42% కౌలు రైతులు, 50% పైగా చిన్నకారు సన్నకారు రైతులు. అటువంటి వాడు అప్పులు చేసి తప్పులు చేసి పంట రాగానే ఇమ్మీడియట్గా అప్పులు తెచ్చుకోవాలని దగ్గరున్న ఏ మార్కెట్ రేట్లో అమ్మేసుకుని అప్పులు తెచ్చేసుకొని భగవంతుడు అప్పులు తెచ్చుకున్నాం, బిడ్డ పెళ్లి చేయాలో, కొడుకు చదివించాలో అని ఆరాటపడుతున్న రైతులకి ఏ ట్రాక్టర్లు పెట్టుకొని, ఏ లారీలు పెట్టుకొని, ఏ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో ఎక్కడ పట్టుకెళ్తారు, దేశాలు ఎక్కడ అమ్ముకుంటారు, వాళ్ళకి ఏ రేటు వస్తుందని అమ్ముకుంటారు. కాబట్టి వాయి కూడా మీరు రద్దు చేయండి అని వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ లాడ్లు అనేవి భారతదేశంలో ఒక ఎఫ్సిఐ కానీ, ఒక సిసిఐ కానీ, ఒక మార్కెట్ కానీ, ఒక నాఫెట్ కానీ, ఇలాంటి అనేక సంస్థలు రైతుల కోసం, ప్రజల కోసం, ఆహార భద్రత కోసం, ధర నియంత్రణ కోసం గవర్నమెంట్ పెట్టింది. ఈ మార్కెట్ యార్డ్ అనేది మన భారతదేశంలో ఉన్న పల్లెల్లోని, మండలాల్లోని, జిల్లాల్లో ఉన్న ఒక గవర్నమెంట్ బడుల్లాగా, ఒక గవర్నమెంట్ ఆసుపత్రులాగా ఈ మార్కెట్ యార్డ్ రైతుల కోసం పెట్టాయి. అలాంటి చట్టాల వల్ల మొత్తం మార్కెట్ యార్డ్ అన్ని కొలాప్స్ అయిపోయి కొనుగోలు కేంద్రాలు ఉండవు, ఇక్కడ మేము కొనము, మీరే కొనుక్కునేది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చెప్తే చట్టాల వల్ల ఆ రైతు ఏమైపోతాడు. అలా చేయకూడదు. చేయకుండా రైతుల రక్షణ కోసం ఏ చట్టాలు పెట్టిందో, ఏ ఆహార భద్రత చట్టం పెట్టిందో, ఏ ధర నియంత్రణ చట్టం పెట్టిందో, ఏ మార్కెట్ యార్డ్ పెట్టిందో అవన్నీ కొనసాగించండి. ఎన్నిటిని మించి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయండి. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు అంటే అది చాలా గొప్పది. 2006కు ముందు భారతదేశంలో చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే గిట్టుబడి ధర రాకపోవడం వల్ల దానికి పరిష్కారం ఏంటి అని అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ డాక్టర్ స్వామినాథన్ కమిటీ భారతదేశం మొత్తం అంతా పర్యటించి, పరిశీలించి, పరిశోధించి, అందరినీ అడిగి అప్పుడు అదొక తీర్మానం చేసింది. రైతు గిట్టుబడి ధర రావాలంటే, రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? రైతు తను పండించే పంటకి తను పెట్టే పెట్టుబడి, శ్రమ, వడ్డీ, కౌలు ఎన్ని పోవడం అదనంగా 50% ఇచ్చినాడే రైతుకు బాగుంటుంది. ఆ రకంగా మీరు గిట్టుబడిని నిర్ణయించండి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఏ గవర్నమెంట్ అయితే ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఏ సిఫార్సు చేసిందో, ఏ కంపెనీ ఏర్పాటు చేసిందో ఆ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. దట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ అవర్ ఇండియన్ గవర్నమెంట్స్. ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పింది. ప్రజలు తిరిగించుకున్నారు, అధికారం ఇచ్చారు. అలాంటి ఈవేళ కూడా మన కేంద్ర ప్రభుత్వం వారు, ఎన్డీఏ గవర్నమెంట్
డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని ఇంప్లిమెంట్ చేయకుండా డాక్టర్ శాంతారాం కమిటీని ఇంప్లిమెంట్ చేసింది. 2014లో వచ్చింది డాక్టర్ శాంతారాం కమిటీ. ఆ డాక్టర్ శాంతారాం గారి కమిటీ సూచనల మేరకే ఈవేళ నూతన వ్యవసాయ చట్టాలు, ఈ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈవేళ భారతదేశంలో రైతులు చలి మొత్తం అంత తీవ్రతలో కూడా ఇంత మహోన్నత రైతాంగ ఉద్యమాన్ని ఈ మధ్యకాలం ఇప్పుడు చూడదండి. అంత గొప్ప ఉద్యమం చేస్తున్నారు. ఇవాళ ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు 6 సార్లు చర్చలు మొత్తం ఫెయిల్. మళ్ళీ రేపు 15 చర్చలు. ఇలా చర్చించుకుంటూ పోతే గవర్నమెంట్ రైతుల కోరికలు మన్నించకుండా ఉంటుంటే ఇదే ప్రజాస్వామ్యం చెప్పండి. సడన్ గా లాక్డౌన్ పీరియడ్లో పార్లమెంట్లో ఈ 3 చట్టాలు తీసుకొని వచ్చి వీటితో పాటు విద్యుత్ సంస్కరణ కూడా తీసుకొని వచ్చి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు అటు విపక్షాలు కానీ అనేక పార్టీలు ఇన్క్లూడింగ్ అన్నా డిఎంకే, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేక పార్టీలు కూడా దయించి చట్టాలు మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేయొద్దు, మేము తిరస్కరిస్తున్నాం, సెలెక్ట్ కమిటీకి పంపండి అని మరీ విజ్ఞప్తి చేసి సరే ఏ విపక్షాల మాటని ఖాతరు చేయకుండా, ఏ రైతు సంఘాలను కొనకుండా, ఏది చేయకుండా వాళ్ళే ప్రవేశపెట్టేసి వాళ్ళే పార్లమెంట్ ఆమోద ముద్ర వేసేసి ఇవాళ జనమే రుతుంటే ఇదేం ప్రజాస్వామ్యం అండి? కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా నరేంద్ర మోడీ గారు మీకు శిరస్సు దండం పెడుతున్నా. ఏ ప్రజలైతే ఏ రైతులైతే ఈవేళ ఢిల్లీలో పోరాటం చేస్తున్నారో వాళ్ళ డిమాండ్స్ మీరు యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే మన భారతదేశంలో విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం మొత్తం షిప్పింగ్ అన్ని ఎల్ఐసి, బిహెచ్ఎల్ అన్ని ప్రైవేట్ పరం అయిపోయాయి. ఇవాళ వ్యవసాయ రంగం కూడా ప్రైవేట్ పరం అయిపోతే ఈ దేశం ఎక్కడ పోతుంది? ఎవరి చేతుల్లో పోతుంది? కార్పొరేట్ చేతుల్లో పోతుంది, పెట్టుబడిదారు చేతుల్లో పోతుంది, బహుజన కంపెనీ చేతుల్లో పోతుంది. అలా పోకుండా ఉండాలంటే, రైతుగా బతకాలంటే, ప్రజలు అందరూ కూడా హ్యాపీగా స్వేచ్ఛగా స్వతంత్రంగా మనగలగాలంటే ఈ 3 చట్టాలు నేను రద్దు చేయండి అని నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా నా ఈ చిత్రం ద్వారా. సేమ్ టైం విద్యుత్ సంస్కరణ అంటున్నారు మీరు. ఇప్పటికే మన భారతదేశంలో ఇక్కడ మన తెలంగాణలో కేసీఆర్ గారు కానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అక్కడ కేరళలో ప్రొఫెసర్ రెడ్డి గారు కానీ, నవీన్ పట్నాయక్ గారు కానీ, కేజ్రీవాల్ గారు కానీ, మమతా బెనర్జీ గారు కానీ అనేక మంది రాష్ట్రాల్లో అక్కడ రైతుల కోసం ఉచిత కరెంట్ ఇస్తున్నారు, అనేక సబ్సిడీలు ఇస్తున్నారు. ఈ నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే రైతుల కోసం మేలు చేస్తున్నాయో, అనేక పథకాలు పెట్టాయో అవన్నీ కూడా బంద్ అయిపోతాయి. కాబట్టి విద్యుత్ సంస్కరణ చట్టాలు కూడా ఎత్తేసేయండి. ఇది నా విజ్ఞప్తి. ఎందుకంటే మిత్రులారా, మన భారతదేశం విభిన్న జాతులతో, విభిన్న మతాలతో, భౌగోళిక పరిస్థితులు అనేక రకంగా ఉండే ఒక గొప్ప పడల స్ఫూర్తితో కూడుకున్న బృహత్వం ఏకత్వం కలిగిన భారతదేశం ఉంది. అలాంటిది ఇవాళ రాను రాష్ట్రాల అధికారం తగ్గించేస్తుంది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. శస్త్ర రూపాన్ని కానీ, జిఎస్టీ రూపాన్ని కానీ అనేక రూపంలో ఇవాళ రాష్ట్రాల వాటా ఏమైతుందో, అప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్, అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ ఇంతలాకుంటే ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఇంతలాకుంటుండేది. సో ఏ నిధులు ఉన్నాయి రాష్ట్రాలకి? ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రాల అధికారులను కేంద్రం ఈవేళ కబ్జా చేస్తుంది, దాడి చేస్తుంది. అలా కాకుండా రాష్ట్రాలు మీరు గౌరవించండి. ది సేమ్ టైం అనేక రాష్ట్రాల్లో అనేక భౌగోళిక పరిస్థితుల వల్ల అనేక రకాల పంటలు పడుతాయి. అక్కడున్న ప్రజలు అనేక రకమైన ఆహారాలు ఉంటాయి. నార్త్ ఇండియా శీతల దేశం, గోధుమ బాగా ఉంటుంది. సౌత్ ఇండియా అంతగా సెలవు, వరి బాగా పడుతుంది. సో ఆయా రాష్ట్రాల్లో ఆయా రకాలుగా ఆయా భౌగోళిక పరిస్థితి బట్టి ఆయా పంటలు పడుతాయి. కాబట్టి వ్యవసాయ రంగంలో కేంద్రం జోక్యం తీసుకోకుండా రాష్ట్రాలకే అధికారం ఉన్న సుప్రీంకోర్టు 2 కాదు 3 సార్లు పైగా తీర్పు చెప్పింది. అకార్డింగ్ టు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు నేను విజ్ఞప్తి చేయాలంటే ఈ వ్యవసాయ రంగ చట్టాలు ఏమైనా సరే దయచి రద్దు చేసి రాష్ట్రాలకు అధికారులు ఇచ్చి దాని స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేసి రైతులకు మేలు చేయాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వం వారిని విజ్ఞప్తి చేస్తున్నానండి. దట్ ఇస్ మై ఫిలిం రైట్ టు బర్న్. థ్యాంక్స్ అండి. ఎందుకంటే మిత్రులారా, అనేక సమస్యల కోసం కార్మికులు ఉద్యమాలు చేస్తారు, ఉద్యోగస్తులు ఉద్యమాలు చేస్తారు, దేశంలో అనేక మంది రంగాలు ఉద్యమాలు చేస్తారు. కానీ రైతే ఉద్యమం చేస్తే ఎందరో ఆందోళన చేస్తారు, బంధులు ప్రకటిస్తారు. ఓకే, కొన్నాళ్ళు ఓకే, కానీ దీనికి ఏది రోటు ఉండదు. కానీ రైతే బంద్ చేస్తే దేశం అయిపోతుంది. అందుకే సినిమాలో రైతు అంటాడు, ఇప్పటిదాకా మీరు అనేక ఆందోళన చూశారు, అనేక ఉద్యమాలు చూశారు, అనేక బంధులు చూశారు. కానీ ఈనాటి నుంచి మీరు రైతు బంధుని చూస్తారు, రైలు రోకోలు చూశారు, రోడ్ రోకోలు చూశారు,
ఇలా నాశనమవుతున్నారు మీరు అని రైతు బంద్ చేస్తాడు. రైతే బంద్ చేసిన పరిస్థితి ఏంటి అని చెప్పేదే నా ఈ సినిమా రైతు బంద్. అప్పుడు విదేశాల నుంచి భోజన్ కంపెనీలతో కానీ డబ్ల్యూటీతో పుచ్చుకున్న ఒప్పందాల వల్ల కానీ సరుకులు లాట్లాట్లుగా వచ్చేస్తే మీరు బంద్ చేసినా మాకేం పర్లేదు, మేము విదేశాలతో ఒప్పందాలు పుచ్చుకున్నాం, విదేశాల నుంచి మొత్తం పని ఉంటాయి, నో ప్రాబ్లం అని కేంద్ర ప్రభుత్వం ఉంటే మొన్న చట్టపరంగా రైతులు ఏం పని చేస్తున్నారు? అకార్డింగ్ టు గ్రీన్ బాక్స్ నిబంధనల ప్రకారం స్వదేశంలో రైతులు పండించే పంట ఉండగా విదేశాల నుంచి మీ సరుకు దిగుమతి చేయకూడదు అని ఎలా ఆపుతారు, ఎలా సాధించారు, ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది నా సినిమా ఈ రైతు బంద్. మిత్రులారా, ఇప్పుడు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. షూటింగ్ పని మొత్తం అయిపోయిందండి. నేను ఫిబ్రవరి రిలీజ్ ప్లాన్ చేస్తానండి. దయచేసి నా రైతు బంధుని ప్రమోట్ చేసి నా ఈ చిత్రానికి నాకు సహాయ సహకారాలు అందించి మేలు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.